మరొక అంశం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా తొరకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. విషాద ఘటనలకు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు నిర్లక్ష్యమే కారణమని వైద్యారోగ్య శాఖ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. కలుషితమైన సెలైన్లు వాడకం వల్లే ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా మారి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక గ్రామంలో జ్వరంతో బాధపడిన వారంతా మొదట ఆర్ఎంపీ వద్దకు వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇక వారికి కలుషితమైన సెలైన్లతో పాటు మోతాదుకు మించి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ఆర్ఎంపీ దగ్గర చికిత్స తీసుకున్న తర్వాతే బాధితుల ఆరోగ్యం మరింత విషమించిందని, ఆ తర్వాతే వారిని ఆసుపత్రులకు తరలించారని కుటుంబ సభ్యులు దర్యాప్తు బృందాలకు వివరించారు. ఇక ఈ సంవత్సరంతో రంగంలోకి దిగిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి ఆర్ఎంపీ క్లినిక్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలో పలు శక్తివంతమైన యాంటీబయాటిక్ మందులు స్వాధీనం చేసుకుని క్లినిక్ను సీజ్ చేశారు. అనంతరం ఆర్ఎంపీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆమె తెలిపారు. ఇక పరిధికి మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
రెడిక గుంటూరు జిల్లా తురకపాలెంలో తీవ్ర కలకలం రేపిన వరుస మరణాల కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఇది విషాద ఘటనకు స్థానిక ఎంపీ వైద్యుల నిర్లక్ష్యం కారణమని వైద్యారోగ్య శాఖ అధికారులు బలంగా నమ్ముతున్నారు. అయితే దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాఘవ తురకపాలెం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాఘవ, చెప్పండి, దాదాపు అక్కడ ఉన్న వాళ్ళలో 18+ దాటిన వాళ్ళందరి దగ్గర 1500 మంది, దాదాపు 1500 మంది దగ్గర శాంపిల్స్ తీసుకున్నారు. బట్ వచ్చేసరికి ఇది ప్రాథమిక దర్యాప్తు ఆర్ఎంపీ నిర్లక్ష్యం అని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి అసలు? థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే గుంటూరు జిల్లాలో గుంటూరు రోడ్ల మండలం తులకపారు గ్రామంలో మరిన్ని సుమారుగా 3 నెలల నుంచి కూడా 28 మరణాలు కూడా సంభవించినాయి. అంటే ఇదంతా రాష్ట్రం అంతా కలకం సృష్టించని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అయితే వైద్య అధికారులు కూడా ప్రతి ఇంటిని కూడా జల్లెడ బట్టి 18 సంవత్సరాల పైబడిన వారికి కూడా రక్త నమూనాలు కూడా సేకరించారు. ఆ గ్రామంలో కూడా నీటి నమూనాలు కూడా సేకరించారు. అంటే క్వారీ గుంతల నుంచి వాటర్ సప్లై జరిగిందని కూడా గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న వాటర్ కూడా గుంటూరుకు తరలిస్తున్నారు. ఆ తరలింపు మేము క్వారీ గుంతలు ఆ నీటిని వాడుకోవడం జరుగుతుందని కూడా గ్రామస్తులు కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అంటే కేంద్ర ఆరోగ్య బృందం కానీ రాష్ట్ర ఆరోగ్య బృందం మాట కానీ తురకపాల గ్రామం మొత్తం అడిగడ జల్లెడ పట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఇల్లు కూడా తిరిగి రక్త నమూనాలు కూడా సేకరించింది. అయితే ఇప్పటికీ 28 మరణాలు తప్ప ఇటువంటి మరణాలు కూడా సంభవించలేదు. అయితే గత వారం నుంచి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి మందులు సరఫరా చేయడం కూడా ప్రభుత్వం కూడా 3 కోట్ల మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తుంది అనుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కూడా అక్కడే పల్లె నిద్ర కూడా చేసి ఆ స్థానిక గ్రామస్తులు కూడా అవగాహన కల్పించడం, అంటే అక్కడ ఒక బొడ్డు రాయి కూడా కదిలియటం వల్ల కూడా గ్రామస్తులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీని వల్ల కూడా ఈ మూఢనమ్మకం కూడా వస్తుందని కూడా కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ వల్ల వీటి వల్ల కూడా ఏమీ సంభవించట్లేదు కానీ కూడా ఎమ్మెల్యే కూడా అక్కడే నిద్ర ఉండి కూడా అయితే ప్రాథమికంగా చూసుకున్నట్లయితే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆ బొడ్రాయిలు 4 సైడ్లో ఉన్న బొడ్రాయిలు వరగడం వల్ల ఇక్కడ ఇదంతా జరుగుతుంది అంటున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి అధికారులు చెప్తున్నట్లు వాటర్ ఫ్లో వాళ్ళు వచ్చినా లేదంటే ఇంకా ఆర్ఎంపీ వాళ్ళు వచ్చినా బట్ కేవలం ఎస్సీ కేటగిరీలో ఆ ఒక్క సామాజిక వర్గానికి, అంటే ఆ ఊర్లో చాలా రకాల సామాజిక వర్గాలు ఉన్నా కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రమే ఇదంతా కూడా దాదాపు 30 మరణాలు అవటానికి గల కారణాలేంటి? వీళ్ళు గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లేమన్నా మూఢనమ్మకాల విశ్వాసం అక్కడ కలుగుతుందనుకోవచ్చా? విషయంలో మటుకు అయితే మూఢనమ్మకాలే తప్ప అక్కడ ఏమీ జరగలేదు. కాకపోతే ఏంటంటే వాటర్ వల్ల కూడా జరుగుతుందని ఏంటంటే అక్కడ క్వారీ నుంచి వాటర్ యూజ్ చేయడం వల్ల వీళ్ళు ఒక పాదరక్షణ వాడకపోవటం వల్ల సరే మన వర్షాల కారణం కూడా నీటి ఎక్కడ నిల్వ ఉండటం వల్ల కూడా ఆ నిల్వ ఉండటం కూడా అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. అదే కాకుండా స్థానికంగా ఏ గ్రామంలో చూసుకున్న ఆర్ఎంపీ వైద్యుడే గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎంపీ వైద్యుడు చేసుకుంటే వేల వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేల వాళ్ళకి ఖర్చు అవుతుంది. స్థానికంగా ఒక ఆర్ఎంపీ దగ్గర పోతే జ్వరం తగ్గుతుంది అనే మూఢనమ్మకంతో కూడా ఆర్ఎంపీ దగ్గర చేస్తే అతను ఏంటంటే విడిగా కలుషితమైన సెలైన వాడటం వల్ల అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా ఈ వ్యాధి సంభించిందని కూడా స్థానిక జిల్లా వైద్య అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అతని యొక్క షెల్ఫ్ను కూడా అతని యొక్క ఆసుపత్రిని కూడా సీజ్ చేయడం కూడా జరుగుతుంది. స్థానిక గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ అధికారి విజయలక్ష్మి కూడా అధికారం మీద కేసు నమోదు కూడా జరుగుతుంది. అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి వర్షాకాలంలో వచ్చినప్పుడు డయేరియా కానీ లేకపోతే ఏదైనా సరే వ్యాధి సంభించినప్పుడు కానీ ప్రతి గ్రామంలో అవగాహన కల్పించడం కూడా స్థానిక అధికారులు మడికి అంటే జిల్లా వైద్య అధికారులు కూడా లోపం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా సంభవించినప్పుడు వీళ్ళు కేంద్రాలు పెట్టడం కానీ లేకపోతే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కానీ తప్ప కానీ ఏది ఏమైనా అసలు గ్రామం క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన బట్టి లోపం అవపడుతుంది. ఎందుకంటే డిఎంహెచ్ఓ వల్ల ప్రతి ఒక్క అధికారిని కూడా ఆదేశాలు జారీ చేసి ఏ గ్రామంలో కూడా జనం పెడతలు ఏమైనా ఉండయా ఆ యొక్క రక్తనామాలు కూడా సేకరించి కూడా ల్యాబ్ పంపించడం ఇలా అలర్ట్ చేసినట్టే ఇంత దానికి జరిగేది కాదు. అంటే దీనికి కంపల్సరీగా ఇక్కడ ఈ జిల్లా వైద్య అధికారం లోపంగా స్పష్టంగా అవపడుతుంది. అంటే ఆర్ఎంపీ వైద్యం చేస్తానంటే ఇంతవరకు ఎందుకు అనుకోలేదు? 28 మరణాలు సంభవిస్తుంటే జిల్లా వైద్య అధికారులు ఏం చేస్తుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం వల్ల కూడా అక్కడ కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. అయినా ఏదేమైనప్పుడు కూడా జిల్లా వైద్యాధికారి ప్రైవేట్ హాస్పిటల్కి ఎంతమంది పోతున్నారు? స్థానికంగా ఆర్ఎంపీ అసలు లైసెన్స్ ఉందా లేకపోతే అతను చెయ్యొచ్చని కూడా దాని క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా కంపల్సరీ లోపం ఏర్పడుతుందని కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అసలు ఆర్ఎంపీ డాక్టర్ గారి పనే ఉంది. స్థానికంగా ప్రతి గ్రామానికి కూడా
గ్రామ దగ్గరలో 5 గ్రామాలు కలిపి ఒక పిహెచ్సి కూడా ఏర్పాటు చేయిందంటే ప్రభుత్వం ఇంత మంది సిబ్బంది కూడా ఏర్పాటు చేసి కూడా ప్రజలకు ఆరోగ్యంగా నిలబడాలని కూడా చూస్తుంటే కానీ పై అధికారులను బట్టి కూడా ఎటువంటి కూడా చేతకాల పరిశీలన కూడా వెళ్లకుండా కూడా స్పష్టంగా లోపం అవుతుంది. ఇది మటుకు కంపల్సరిగా డిఎంహెచ్ఓ లోపం అని కంపల్సరిగా అనేది ఇది అవపడుతుంది నిక్కచ్చిగా. ఆర్ఎంపీ అసలు 28 మందికి వైద్యం చేస్తుంటే ఇప్పుడు దాకా జిల్లా వైద్య అధికారికి తెలియకుండా ఏయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆరోపి మేనమని నిడితే గానీ ఇవన్నీ పోతాయని కూడా అసలు ఆరోపణ కూడా గ్రామస్తులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికైనా సరే ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచినప్పటికి కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. వరుణ్, రైట్, సో థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.